నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా అభిప్రాయం మేరకు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మండల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. బాపట్ల తూర్పు సత్రం స్థలం అద్భుత సుందరీకరణగా తీర్చిదిద్దుతామని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రాన్ని పరిశీలించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తూర్పు సత్రం దాత 100 ఎకరాలను పేదల కోసం దానం చేసిన మహానీయుడు పేరం గరుడాచలం నాయుడు జ్ఞాపకార్థం తూర్పు సత్రం స్థలాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు తూర్పు సత్రం నిర్వహణ కోసం మరో 9 మందితో కూడిన ప్రత్యేక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్థలంలో క్రమబద్ధమైన షాపుల నిర్మాణం చేపడతామన్నారు. ప్రజల కోసం అత్యాధునికమైన సింథటిక్ వాకింగ్ ట్రాక్, అందమైన పార్కు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం పేరుతో పట్టణంలోని ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బాపట్ల పట్టణ అభివృద్ధికి భూములు దానం చేసిన గొప్ప వ్యక్తుల ఆశయాన్ని గౌరవిస్తూ ఆయా ఆస్తుల్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. 70 లక్షల వ్యయంతో కర్మకాండలు చేయడానికి పురాణ కాలక్షేప మండపం నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఆక్రమణకు తావు లేకుండా పారదర్శకమైన కమిటీల ద్వారా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, తూర్పు సత్రం చైర్మన్ తులసి కుమారి, జనసేన నాయకులు విన్నకోట సురేష్, తూర్పు సత్రం మెంబర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు సత్రం సంబంధించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. పేరం గరుడాచలం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవటం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు. ఇది సుమారుగా 6.5 ఎకరాల ప్లేస్గా నిర్ధారించాం. ఈ 6.5 ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు చూసాం. దీనికి ముందల ప్రహరీ నిర్మించాలని ఒక నిర్ణయం జరగటం, దీన్ని పరిరక్షించటం కోసం ఒక కమిటీ వేయటం, ఆ కమిటీని ద్వారా దీనిలో పబ్లిక్ పార్కు మరియు కర్మకాండం చేయటం కోసం ఒక ప్రత్యేకమైన ఇంటర్నల్ కాంపౌండ్తో బావి, మర్రి చెట్టు, ఒక కొత్తగా కట్టిన బిల్డింగ్తో ఒక ఇంటర్నల్గా మళ్ళీ లోపల ఆ కర్మకాండల కోసం సపరేట్ చేస్తూ ఇటు ఆగ్నేయ దిశగా ఒక గేటు, ఇటు తూర్పు ఈశాన్య దిశగా ఒక గేటు నిర్మించి ఏ అయితే పాత బిల్డింగ్స్ ఉన్నాయో ఇంత ముందర ఇక్కడ రెంట్లకు ఇచ్చి రకరకాలుగా చేశారు. అవన్నీ కూడా సిమెంటు దిమ్మలు, అలాగే స్టాఫ్ క్వార్టర్ సంబంధించి అవి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అవన్నీ కూడా రాబోయే ఒక వారం రోజుల్లో బిగిన్ చేస్తాం పని. అవన్నీ కూడా పగలగొట్టి టోటల్గా ఈ ఏరియాని టాప్ టు బాటం శుభ్రం చేసి ఈ ఏరియాని మొత్తం దున్ని రాళ్ళు, కంకర సంబంధించి ఏమన్నా ఉంటే మొత్తం కూడా రిమూవ్ చేసి నవధాన్యాలు చల్లి ముందల ఇది శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి కొత్తగా వచ్చిన కమిటీ తులసి కుమార్ గారు కానీ, అలాగే విన్నకోట సురేష్ కూడా దీనిలో సహకారం అందిమని అడగటం జరిగింది. నేను రేపు ఇవన్నీ రిమూవ్ చేయడానికి మా వేగేశ్వర ఫౌండేషన్ నుంచి పొక్లేన్లు నేను ఫ్రీగా పంపిస్తున్నాను. దాంట్లో ఆయిల్ నేను ఇస్తానని విన్నకోట సురేష్ గారు ముందుకు వచ్చారు. అలా ముందు మేము చేసే కార్యక్రమాలు 10 రూపాయలు ఖర్చు అయినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుడుతున్నాం. ఇది అయ్యాక ఒక కమిటీ ఏర్పాటు చేయటం, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక కమిటీ ఆల్రెడీ ఉంది. అలాగే పరిరక్షణ కమిటీ అని ఒకటి పెట్టి వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని తులసి కుమార్ గారు కూడా ఆ కమిటీలో ఉంటారు. అలాగే ఎమ్మెల్యే కూడా ఒక గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే ఎవరైతే పట్టణంలో ఉన్న ప్రముఖులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో 9 మందిని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో పబ్లిక్ పార్క్ ఎదర లీజుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి
ల్యాండ్ లీజుకి ఆ కమిటీకి ఇప్పించి ఆ కమిటీ ద్వారా షాపులు కట్టించి రెంట్లకు ఇచ్చి ఆ రెంట్ల ద్వారా సింథటిక్ వాకింగ్ ట్రాక్తో సహా ప్రహరీతో సహా పబ్లిక్ పార్కుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ కలగజేసి నగరం నడిబొడ్డిన వాకింగ్ ట్రాక్తో కూడిన ఒక సుందరమైన పార్కును తయారు చేయటంలో నేను చిత్తశుద్ధితో మనవాళ్ళ కోసం పనిచేస్తానని, దానికి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తులు కాబట్టి పేరం గరుడాచల నాయుడు గారి ఆశయం మేరకు 10 మందికి పనికొచ్చే పనులు ఇందులో చేయటం కోసం ఒక నిర్ణయం చేస్తున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు నేను విజిట్ చేసి తులసి కుమార్ గారు, విన్నకోట సురేష్ గారు, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన సీను గారు, వీళ్ళందరినీ కూడా నేను కలిసి ఇందులో చాలామంది పాలు పంచుకున్నారు. అలాగే TV5, మహా టీవీ, ఏబీ, మీరందరం సి గారు, ఎన్టీవీ, మీరు కూడా ఈ కార్యక్రమంలో తిరిగారు ఇప్పుడు దాకా. మీ అందరి సహకారంతో ఒక మంచి పార్కుని సింథటిక్ వాకింగ్ ట్రాక్తో సహా ఇక్కడ పూర్తి చేసే విధంగా, అది కూడా చాలా తక్కువ టైంలో, ఇక్కడ నుంచి మోస్ట్లీ 6 నెలల నుంచి 1 yearలో ఇది పూర్తి చేసేటట్లుగా నేను పూనుకున్నా. కాకపోతే ఇక్కడ నేను అనేవాడిని మీ అందరి సహకారంతోనే నేననే ఉన్నాను, కానీ మీ అందరూ లేకుండా ఈ పార్కును నేను డెవలప్ చేయలేను. మీ అందరూ నగర ప్రముఖుల్లో అందరూ సహకారం కావాలి. అవసరమైతే దీనికోసం నేను ఫండింగ్ కూడా ఆ కమిటీ ద్వారా 10 మందికి తీసుకెళ్ళి ఆ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం చేయాలనే పట్టుదల, నిజాయితీ, 10 మందికి ఆ మహానుభావుడు కన్న కళల్ని 10 మందికి అందించాలి అనే ఒక మంచి ముందు చూపు అనేది మనకుంటే అన్నీ చేయొచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మండల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ఎం వనజ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. తహసీల్దార్ షాకీర్ పాషా మాట్లాడారు. గ్రామాల్లో నివాస స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 సెంట్ల స్థలాలు మంజూరు చేస్తామని, అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీపీ ఆర్ఎం వనజ ప్రవేశపెట్టిన తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ పందరబోయిన సుబ్బారావు, గ్రామ మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. అది కనపవరంగా అయితే నా దగ్గరకు లెటర్ కూడా వచ్చింది. నేను ఈ మీటింగ్లో అది అజెండా పెట్టడం జరిగింది. అది మా తుమ్మలపల్లి, కనపవరం తుఫాన్ షెల్టర్ది రిపేర్ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి సమటివారిపాలెం ఫిల్టర్ బెడ్ పెట్టడం జరిగింది. ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేవి కూడా రిపేర్ల కింద, అవి చిన్నపిల్లల స్కూల్స్ కాబట్టి అవి కూడా ఈ మీటింగ్లో అజెండా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదన్నా ఎంపీటీసీలు మన దృష్టికి తీసుకొస్తే అవి యాడ్ చేసి ఈ మీటింగ్లో మనం ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ చలికాలం బాగా ఫీవర్స్ వస్తుంటే డాక్టర్ గారు చెప్పినట్టు శానిటేషన్ ప్రాబ్లం లేకుండా, గ్రామాల్లో వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా చూసుకోండి. వచ్చే సమ్మర్కి కూడా మనం ముందంచుండి మనం మీ పంచాయతీలో మీరు మాతో మమేకయ్యి వర్క్ చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సర్పంచులు, అధికారులందరూ కూడా వచ్చారు. ఇదే విధంగా ప్రతి జనవాడికి అందరూ కూడా రావాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈ సచివాలయ సిబ్బంది కానీ, సెక్రటరీ కానీ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయాలి. అదేవిధంగా చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్, శానిటేషను, డ్రింకింగ్ వాటరు ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది 100% మనం చేయగలిగితే అప్పుడు ఆ యొక్క పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు ద్వారా మనం ఆ గ్రామాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఉన్నారు. అదేవిధంగా మన జిఎస్డబ్ల్యూ స్టాఫ్ సంబంధించి మన
పద్మావతి మేడం గారు ఉన్నారు, నేను ఉన్నాము. వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని 100% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసి గ్రామాలని ముందుకు తీసుకెళ్ళాలనుకోవచ్చు. బాపట్ల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జన్మదిన వేడుకల్ని కర్లపాలెం మండలం కర్లపాలెం మానవతా శాఖ సభ్యులు అక్కి రాజు దిబ్బ కాలనీలో ఘనంగా పేద ప్రజల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జన్మదిన కేక్ కట్ చేశారు. మడసాని బాలాజీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పదార్థాలు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, స్వీట్స్, పలహారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా శాఖ సభ్యులైన బాలాజీ మాట్లాడారు. నిరుపేదలకు చేతి ఇవ్వడానికి తన వంతు తాను కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమారెడ్డి రామారావు, ఎండి మొహిద్దీన్ బేగ్, మానవతా శాఖ మండల అధ్యక్షుడు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి పరమానంద కుమార్, కోశాధికారి లలిత బాబు, డైరెక్టర్ ఇనకొల్లు పోలీసురావు, అట్ల బాలాజీ రెడ్డి, నందిపాటి సునీల్, శ్రీరామ్, కామేశ్వరరావు, ఎం జీవన్ జ్యోతి, పలుప్రోలు ఆంజనేయులు, ఎం మంగయ్య, ఎం ఏడుకొండలు, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో గతంలో రోడ్ల నిర్మాణం జరిగింది. మరల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని టీడీపీ పార్టీ సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షుడు పులుగు సముద్రాల రెడ్డి అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సముద్రాల రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనంత వర్మరాజు హయాంలో కర్లపాలెం నుండి పెదపులుగు వారిపాలెం గ్రామం వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. 18 గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డు ప్రస్తుతం గుంతలమయంగా ఉందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ఎంతో కృషి చేసి నిధులు మంజూరు చేయించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, మాడ శ్రీనివాసరావు, చీరాల శ్రీనివాసరెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, బుల్లయ్య, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పెదపులుగువారిపాలెం రోడ్డు అంటే కర్లపాలెం దగ్గర నుండి పెదపులుగువారిపాలెం మరి సుమారు 10 కిలోమీటర్లు. ఇది ఎప్పటి నుంచో గతంలో అనంతవర్మ గారి ఎమ్మెల్యే టైంలో ఈ రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ పట్టించుకోకపోవడం, మరి ఈ రోడ్డు గుంతలు పడి ఈ చుట్టుపక్కల 18 పాలలకి ఈ రోడ్డు ఎంతో ఉపయోగం ఉంది. మరి ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతూ ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో, మరి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారి మరి ఆయన ఎంతో పోరాడి 1కి 4 సార్లు మినిస్టర్ గారితో, సీఎం గారితో పోరాడి మరి ఆయన దగ్గర తెలియజేసి మా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని మా 18 పాలాల తరఫున మరి అందరం కూడా అభినందిస్తున్నాం. మరి అదేవిధంగా మా గ్రామంలో అయితే మరి అంతకుముందు చేసిన వైసీపీ పరిపాలనలో ఏ ఒక్క కార్యక్రమం కూడా కనీసం 1 లక్ష రూపాయల గ్రాంట్ కూడా చేయలేదు. మరి అదేవిధంగా మా గ్రామానికి సచివాలయం పునర్నిర్మాణానికి 5 లక్షలు, మరి గత సంవత్సరం సిమెంట్ రోడ్లకు 10 లక్షలు ఇచ్చి ఉన్నారు. మరి ఈ పనులు చేసినందుకు ఎమ్మెల్యే గారిని ఒకసారి మా గ్రామం తరఫున అభినందిస్తున్నాం. బాపట్ల మండలం ఈతెరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగశెన్న నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను అడిగి వివరాలు సేకరించి పలు సూచన సలహాలు అందించారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, అవసరమైతే మరో చోటకి తరలించి కొనుగోలు చేసే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముక్కమ్మల శివ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం మేరకు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగశెన్న నరేంద్ర వర్మ అన్నారు. ఎమ్మెల్యేలు అవటం మా నాన్న విగ్రహాలు పెట్టండి అనడం బాపట్లలో అలవాటు పడ్డారని అన్నారు. చరిత్రలో ఆస్తులు ఇచ్చిన వారి విగ్రహాలు లేవని, పేరం గరుడాచలం నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆయన విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు. పట్టణంలో తొలగించిన విగ్రహాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు సత్రం కమిటీ చైర్మన్ తులసి కుమారి, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎమ్మెల్యేలు అవటాలు, మా విగ్రహాలు, మా నాన్న విగ్రహాలు పెట్టుకోవటం అలవాటు పడిపోయారు. కాబట్టి మన విగ్రహాలు కాదు, అసలు చరిత్రలో ఇంత ఆస్తులు ఇచ్చిన ఆయన విగ్రహాలే లేదు. దానికి మనం పేరం గరుడాచలం నాయుడు గారి విగ్రహం తప్పనిసరిగా పెట్టాలి. అలాగే తీసిన విగ్రహాల మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రజా నిర్ణయం ఒకటి తీసుకోవాలి. తీసుకుని ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టాలి, సేమ్ ప్లేస్లో పెట్టాలని ప్రజలు నిర్ణయిస్తే సేమ్ ప్లేస్లో పెడతాం. లేదు అదర్ ఆల్టర్నేటివ్ ఏదైనా పెట్టండి, ఈ గ్రీనరీ బాగుంది ఇక్కడ వద్దు అంటే ప్రజల కోరిక మేరకు రేపు పరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుంది. అది కూడా రైల్వే స్టేషన్ దగ్గర పెట్టాలా, ఎక్కడ పెట్టాలని జనాల నిర్ణయాలతో. ఎందుకంటే ఇది ప్రజాపాలన, ప్రజాభిప్రాయ సేకరణతోనే ఏదైనా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా అభిప్రాయం మేరకు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మండల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.